హాయ్ అండి, మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాం. అదేంటంటే పన్నీర్ కర్రీ. దానికోసం ముందుగా కళాయిలోని 4 మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసానండి. ఉల్లిపాయ వేయట్లేదండి, ఎందుకంటే ఈరోజు ఏకాదశి కదండి, అందుకని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏమీ వేయట్లేదు. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ వల్లే కొంచెం గ్రేవీని టేస్ట్ వస్తుంది. ఆ రెండు వేయట్లేదండి. ఆ రెండు అయిపోయినా పర్వాలేదు, ఉన్న వాటిల్లోనే బాగా చేసుకోవచ్చు. ఆ తర్వాత టమాటోస్ వేసుకున్న తర్వాత ఈ టమాటోస్ని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోని ఈ టమాటోస్ వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు గ్రేవీ కోసం అండి. గ్రేవీ వస్తుంది, వీటి వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు వేసుకొని నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత వేసుకొని ఆ తర్వాత 3 యాలకులు కూడా ఫ్లేవర్ కోసం 3 యాలకులు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది మెత్తటి పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఈ టమాటో పేస్ట్ని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి, అదే కళాయిలోని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా థిక్ గ్రేవీ అయినంత వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడానండి. నేను 1 స్పూన్ కారం వేసానండి, ఎందుకంటే ఉల్లిపాయ వేయట్లేదు కదా, స్వీట్నెస్ ఏమి ఉండదు కాబట్టి కారం తక్కువే వేసాను, 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ కారం వేసిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ఏమి వేయట్లేదండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత థిక్ గ్రేవీ అయినంత వరకు బాగా కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి, అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది, మళ్ళీ మాడిన స్మెల్ వచ్చేస్తుంది, కూర కూడా టేస్ట్ పాడైపోతుంది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. కొంతమంది పన్నీర్ని వేపుకుంటారండి, అలా బాగుంటుంది, కానీ కొంచెం గట్టిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇదంతా థిక్ గ్రేవీ అయినంత వరకును అలానే ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.